పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆసుపత్రి వద్దకు చేరుకొని సంధ్యను కుటుంబ సభ్యులను పరామర్శించారు. నిజంగానే రేవంత్ రెడ్డి గారు వచ్చి భరోసా ఇచ్చారు కదా అని ఆనాడు ఆనందపడ్డారు, కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు. ఇది ఆత్మహత్య కాదు, రాష్ట్ర ప్రభుత్వం చేసిన హత్య. నిజంగా ఆనాడు ఇచ్చినటువంటి భరోసా కేవలం మాటలకే పరిమితమైంది. పిల్లల చదువులు కూడా అన్ని మేము చూసుకుంటామని చెప్పిండ్రు, కానీ ఏ ఒక్కరు రెస్పాన్స్ లేదు సార్. నాకు 100 రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది, కాంగ్రెస్ పార్టీ ఇవ్వాలని నిర్ణయించుకున్నది. కొడుకు పోయిన నుంచి సన్నబియ్యం తిన్నదే లేదు. చిన్నపిల్లాడి చేతిలో చెయ్యేసి మాట్లాడినట్టుగా కూడా విజువల్స్ ఉన్నాయి. హోంగార్డ్ కుటుంబానికి, రవీందర్ కుటుంబానికి ఒక ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలి అని మా దగ్గర కింద కూర్చొని మాట్లాడి మాట ఇచ్చిన సార్ ఇప్పుడు ఎందుకు మాకు రెస్పాన్స్ అవుతలేదు? హోమ్ డిపార్ట్మెంట్ ముఖ్యమంత్రి దగ్గర ఉన్నది కాబట్టి అక్కడ ఆయన ఫార్వర్డ్ చేసిన తర్వాత నో రిప్లై. మీరు అరిగిపోయిన మోకాళ్ళతోటి బెల్ట్లు వేసుకొని నిలబడుకొని మిర్చి బజ్జీలు చేయాలి. స్టంట్ వేద్దామంటే కూడా 8 lakhs రూపీస్ ఖర్చు అయితే అంట. స్టంట్ లేదు, ఏం లేదు, మందుల మీద నడుస్తుంది. అన్ఫార్చునేట్ గా మీ పని కాలేదు, దాని తర్వాత మీరు మా దగ్గర రాలేదు, మేము మీకు మర్చిపోయినాం. నేనేమన్నా అయితే పిల్లలు ఏమైపోతారు? మంచిగా ఇంటికి వస్తానా చనిపోయి ఇంటికి వస్తానా నాకు తెలియదు. లాస్ట్ టైం ఫైనల్ అని వెళ్ళిపోయినాను సార్. యాక్చువల్లీ నేను తన కాన్వేకి అడ్డం పడడానికి వెళ్ళినాను. పెద్ద బాబు కూడా ఎట్లా ఇప్పుడు చేసుకుంటున్నాం కదా మమ్మీ, ఏదో చేసుకొని బతుకుదాం, వదిలే మమ్మీ. ఈ ఫ్యామిలీని ఎందుకు రోడ్డు కేసిరు, ఎందుకు కనకరిస్తలేదు రేవంత్ రెడ్డి గారు? దయచేసి న్యాయం చేయండి సార్ నాకు ప్లీజ్.